మీలో ఎవరికైనా ఎప్పుడైనా గురువుతో విభేదించిన తర్వాత జీవితంలో చిక్కుకుపోయినట్లు ఎప్పుడైనా అనిపించిందా? లేదా మీ ఆధ్యాత్మిక పురోగతి ఎందుకు నిలిచిపోయిందని ఆశ్చర్యపోయారా? చాలామంది సాధకులు గురుతత్వం అనే ఒక ముఖ్యమైన విశ్వ నియమాన్ని సమయం మించిపోయే వరకు విస్మరిస్తారు. ఈరోజు ఈ అడవి నడిబొడ్డు నుండి మీ గురువు నుండి మీరు ముఖం తిప్పుకోవడం అనే చర్య మీ మార్గాన్ని అకస్మాత్తుగా ఎలా అడ్డుకుంటుందో మీకు చెప్పాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కల్నల్ టి శ్రీనివాసులు. నేను భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారిని. నా గురువు గారు పరమపూజ్యులైన స్వర్గీయ శ్రీ స్వామి సహజానంద తీర్థ గారి పేరు మీద పెట్టబడిన నా ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర సమీపంలో ఉన్న అనంతగిరి కొండల అడవుల మధ్య నుండి మీతో మాట్లాడుతున్నాను. నేటి సందేశం కోసం నేను ఉద్దేశపూర్వకంగా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాను. మానవ సమాజం ఎల్లప్పుడూ ప్రజలు కలిసి పనిచేయడం మరియు కలిసి ఎదగడంపై ఆధారపడి ఉంటుంది. కుటుంబాలు సమాజాలకు పునాదిగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత స్నేహితులు, పొరుగువారు మరియు సహోద్యోగులు చేరడంతో ఆ సమాజాలు విస్తరించాయి. సమాజాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం వైద్యులు, వాస్తుశిల్పులు మరియు చేతి వృత్తుల వారి వంటి కొత్త పాత్రలు ముఖ్యమయ్యాయి. ఈ మార్పులతో పాటు కళలు, శాస్త్రాలు మరియు తత్వశాస్త్రాలు కూడా అభివృద్ధి చెందాయి. కొన్నిసార్లు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింపజేయటానికి గురువులు అని పిలువబడే ప్రత్యేక వ్యక్తులు కూడా ఆవిర్భవించారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల వల్లనే గురువులు కూడా ఎల్లప్పుడూ గౌరవించబడ్డారు. అనేక సంప్రదాయాలలో, ముఖ్యంగా యోగా మరియు తంత్ర మార్గాలలో ఎవరైనా వ్యక్తిగత దీక్షను స్వీకరించినప్పుడు ఈ గౌరవం మరింత బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఇతరుల పట్ల ప్రేమ మరియు గౌరవం చూపడం అనేది ప్రతి ఒక్కరిలోని దైవత్వాన్ని గౌరవించడంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు, మీ తండ్రిని ప్రేమించడం కూడా ఆ సంబంధంలోని దైవత్వాన్ని గౌరవించే ఒక మార్గమే. ఈ భావన గురువుతో సహా అన్ని సంబంధాలకు వర్తిస్తుంది. ఈ దృక్పథంలో జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి ప్రజలకు సహాయపడే గురువుగా దేవుడు గౌరవించబడతాడు. గురుగీత వంటి ప్రాచీన గ్రంథాలు కూడా ఈ సంప్రదాయానికి మద్దతు ఇస్తాయి. ఈ కారణంగా గురువును విమర్శించడం అనేది ప్రతికూల కర్మను తెచ్చిపెట్టే ఒక తీవ్రమైన తప్పుగా పరిగణించబడుతుంది. స్వస్థపరచడం వైద్యుని పని అయితే, ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం
చేయడం గురువు యొక్క పాత్ర. మీ గురువు లేదా వైద్యునితో మీరు సంతృప్తిగా లేనిచో వారితో వాదించడం లేదా వారిని విమర్శించడం కంటే నిశ్శబ్దంగా వారిని వదిలేసి వెళ్ళిపోవడం మంచిది. మనకు సహాయం చేసిన వారి పట్ల మనం సాధారణంగా కృతజ్ఞతతో ఉంటాం మరియు వారి సహాయాన్ని ఎప్పటికైనా వీలైతే తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తాం. అంతేగాని మనకు జీవితంలో సహాయం చేసిన వారితో గొడవ అనేది పెట్టుకోం. దురదృష్టవశాత్తు కొందరు తమకు సహాయం చేసిన వారిని చివరికి వారి కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తూ ఉంటారు. ఇది వారి ప్రతికూల కర్మను పెంచుతుంది. గురువును విమర్శించే విషయంలో పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ ఉచ్చులో పడకుండా ఉండటమే తెలివైన పని. ఇంకా చెప్పాలంటే గురువు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. గురుతత్వం అనేది ప్రజలను దైవంతో అనుసంధానించే ఒక మార్గదర్శక సూత్రం. ఒక శిష్యుడు ఈ పవిత్ర బంధాన్ని గౌరవించినప్పుడు వారి పురోగతి సహజంగా ఉంటుంది మరియు వేగంగా కూడా ఉంటుంది. కానీ వారు అహంకారంతో ప్రవర్తించినా లేదా గురువును విమర్శించినా వారు గురువుకి ఏమీ హాని చేయరు. బదులుగా తమకు తామే హాని చేసుకుంటారు. ఇక్కడ గురునింద అంటే గురువును విమర్శించడం అవుతుంది. అలాగే గురుతత్వ నియమం ప్రకారం ఒకప్పుడు మనం పొందిన అనుగ్రహమే మన వ్యక్తిగత ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చు. శక్తిపాత మార్గంలో తెరిచి ఉన్న ద్వారం అనేది గురు శిష్యుల మధ్య ఉన్న ప్రత్యేకమైన మరియు జీవితాన్ని మార్చే బంధానికి ప్రతీక. చాలామంది సాధకులు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కానీ ఈ బంధం ఎంత లోతైనదో శక్తివంతమైనదో కొద్దిమంది మాత్రమే నిజంగా అర్థం చేసుకుంటారు. ఈరోజు మనం ఒక సాధకుడు తన జీవితంలో మూట కట్టుకునే ఒక అతిపెద్ద రుణం గురించి మాట్లాడుకుంటున్నాము. అదే గురుద్రోహం వల్ల చెల్లించిన మూల్యం మరియు గురునింద యొక్క తీవ్రమైన ప్రభావం. అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో గురు శిష్యుల మధ్య బంధాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధునిక సంస్కృతి ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ మీ గురువు గురించి చెడుగా మాట్లాడటాన్ని గురునింద అంటారు. ఇది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను తగ్గించి వేస్తుందని చాలా బోధనలు హెచ్చరిస్తాయి. మీ ఆధ్యాత్మిక మార్గంలో గురునిందను ఎందుకు నివారించడం ముఖ్యమో చెప్పడానికి ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. చాలామంది గురువును అద్దంతో పోలుస్తారు. మీ గురువులో మీరు లోపాలు గమనిస్తే అది మీ అహం లేదా పరిష్కారం కాని సమస్యలను ప్రతిబింబిస్తుందని ఆధ్యాత్మిక గురువులు తరచుగా చెబుతుంటారు. మీ గురువును విమర్శించడం అనే చర్య మీ దృష్టిని అంతర్ముఖం కాకుండా బహిర్ముఖం వైపు మళ్లించి మీ ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది శక్తిలాగే గురువు నుండి శిష్యునికి ప్రసరింపబడుతుంది.
దానిని స్వీకరించడానికి మీరు విశాల దృక్పథంతో ఉండి మీ గురువుపై మరియు వారి బోధనలపై శ్రద్ధ లేదా ప్రగాఢ విశ్వాసం ఉంచాలి. మీ గురువును విమర్శించడం అనే చర్య ఈ జ్ఞానాన్ని పొందకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది. మానవుని యొక్క అహం తరచుగా తాను గొప్ప అనే భ్రమలో ఉండాలని కోరుకుంటుంది. గురువును విమర్శించడం అనే చర్య మీ అహాన్ని నియంత్రణలో ఉంచుటకు లేదా మీలో మార్పు రాకుండా అడ్డుపడుటకు ఒక అడ్డంకి అవుతుంది. గురునిందను విడిచిపెట్టడం ద్వారా మీరు మీ అహానికి శక్తినివ్వడం ఆపి వినయానికి చోటు కల్పిస్తారు. మీరు గురునిందలో నిమగ్నమైతే అంతర్గత శాంతిని కాపాడుకోవడం కూడా కష్టం కావచ్చు. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని కుంగదీసి మీ ఏకాగ్రతను చెదరగొట్టవచ్చు. ఆధ్యాత్మిక సాధన అనేది మనసు యొక్క ప్రశాంతత మరియు ఏకాగ్రత కోసం చేసుకుంటాము. ఇటువంటి పరిస్థితులలో గురు నింద మరియు గురువుని విమర్శ చేస్తే ఆ పని మీ ధ్యానాన్ని లేదా మీ ప్రార్థనను మరింత కష్టంగా మార్చగలదు. గురువు శిష్యుడిని అజ్ఞానం నుండి బయటకు నడిపించి భగవంతునికి దగ్గరగా చేర్చే వారధిగా నిలుస్తాడు. మీకు ప్రతిదీ పూర్తిగా అర్థం కాకపోయినా కృతజ్ఞతతో ఉండటం అనేది మీ హృదయాన్ని విశాలంగా మరియు మీ మార్గాన్ని స్పష్టంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. గురునింద లేదా గురువును విమర్శించడం మరియు మీ వివేకం ఉపయోగించడం లేదా విచక్షణ లేదా తెలివైన ఎంపికలు చేసుకోవడం మధ్యన ఉండే తేడాను గుర్తించడం ముఖ్యం. నిజమైన గురువును వెతుకుతున్నప్పుడు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు విచక్షణను ఉపయోగించమని ప్రోత్సహిస్తాయి. అయితే మీరు ఒకసారి మీ విచక్షణను ఉపయోగించి గురువుని ఎంచుకున్న తర్వాత మరియు గురువు యొక్క నమ్మకాన్ని పొందిన తర్వాత నిరంతరం విమర్శలు చేయడం అనేవి విచక్షణ ఉపయోగించడంతో సమానం కాదు మరియు అవి మీ వ్యక్తిగత ఎదుగుదలను నెమ్మదింపజేయగలవు. గురునిందను విడిచిపెట్టడం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు వివరిస్తాను. గురునింద చేయటం ఆపడం అనేది ప్రధానంగా గురువు యొక్క ప్రయోజనం కోసం కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువులు ప్రశంసలకు లేదా నిందలకు అతీతులుగా పరిగణించబడతారు. దానికి బదులుగా ఇది శిష్యుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏకాగ్రతతో, వినయంతో మరియు నేర్చుకోవడానికి సుముఖంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో గురు శిష్య సంబంధం అని పిలువబడే గురు శిష్య బంధం మానసిక పరివర్తనకు ఒక శక్తివంతమైన సాధనం. ఈ బంధానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో అర్థం చేసుకోవాలంటే గురువు నుండి సాధకునికి ప్రవహించే సార్వత్రిక మార్గదర్శక సూత్రమైన గురుతత్వం గురించి తెలుసుకోవడం అవసరం. గురువు కేవలం ఒక భౌతిక వ్యక్తి కాదు. వారు మిమ్మల్ని భగవంతునికి దగ్గరగా చేర్చే ఒక వారధి. ఒక సాధకుడు గురువుతో ఈ సంబంధంలోకి ప్రవేశించినప్పుడు వారు తమ పేరును కేవలం ఏదో పాఠాలు నేర్చుకోవడం కోసం నమోదు చేసుకోవడం లేదు. వారు శక్తిపాతం అని పిలువబడే ఒక ఆధ్యాత్మిక ద్వారాన్ని తెరుస్తున్నారు. ఈ అనుసంధానం
శక్తి మరియు జ్ఞానం యొక్క ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిస్తుంది. కానీ ఇది ఎంత బాగా పనిచేస్తుందనేది పూర్తిగా శిష్యుని యొక్క స్వీకరణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక సమాజం విమర్శను ప్రోత్సహిస్తుండగా ఆధ్యాత్మిక మార్గం గురునింద లేదా గురువును దూషించడం గురించి హెచ్చరిస్తుంది. ఇది గురువు యొక్క అహాన్ని కాపాడటం గురించి కాదు. ఎందుకంటే నిజమైన గురువులు ప్రశంసలకు కానీ నిందలకు కానీ ప్రభావితం కారు. బదులుగా గురునింద అనేది ఒక సాధకుడు తనకు తాను స్వయంగా చేసుకునే ఆధ్యాత్మిక గాయం. ఒక సాధకుడు గురువును విమర్శించినప్పుడు వారు తరచుగా తమ సొంత పరిష్కారం కాని సమస్యలకు ప్రతిస్పందిస్తూ ఉంటారు. గురువు ఆ సాధకుని యొక్క అహాన్ని తిరిగి వారికే అద్దంలో మాదిరిగా ప్రతిబింబిస్తారు. కాబట్టి అద్దంపై దాడి చేయటం అంటే స్వస్థత పొందే అవకాశాన్ని తిరస్కరించడమే. ఒక శిష్యుడు గురునిందలో నిమగ్నమైనప్పుడు వారు ఆధ్యాత్మిక శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటారు. ఒకప్పుడు వారి ఎదుగుదలకు సహాయపడిన అనుగ్రహం ఇప్పుడు భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే అహం విమర్శను ఉపయోగించి తిరిగి నియంత్రణను పొంది పరివర్తనను నిలిపివేస్తుంది. సాధకుడు చేయగల అతి పెద్ద తప్పు తాను పొందిన ఆధ్యాత్మిక శక్తిని దుర్వినియోగం చేయడమే. గురువు మార్గదర్శకత్వాన్ని స్వీకరించి ఆ తర్వాత దాని మూలాన్ని ఎగతాళి చేయడం అనే చర్య ఒకప్పుడు కోరుకున్న కాంతికే హృదయాన్ని మూసివేస్తుంది మరియు దీని నుండి కోలుకోవడానికి చాలా కాలం పట్టవచ్చు. వివేకం లేదా విచక్షణ ఉపయోగించుట మరియు గురునింద లేదా విమర్శ చేయుట మధ్యన ఉండే తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఒక గురువును ఎన్నుకునే ముందు వారు నిజాయితీపరులో కాదో నిర్ధారించుకోవడానికి విచక్షణను ఉపయోగించండి. కానీ గురువుని ఎంచుకున్న తర్వాత మరియు గురువుతో ఒక బంధం ఏర్పడిన తర్వాత గురువు ప్రభావాన్ని ఎదిరించడానికి మరియు అహం యొక్క సంతృప్తికి గురునింద అనేది తరచుగా ఒక మార్గంగా మారుతుంది. సాధకునికి గురునిందను నివారించడం అనేది తమను తాము రక్షించుకోవడానికి ఒక మార్గం. స్థిరమైన విశ్వాసం మరియు వినయాన్ని కలిగి ఉండటం ద్వారా శిష్యుడు అంతర్గతంగా సుముఖుడై ఉంటాడు. ఇది భగవంతునికి దగ్గరగా వెళ్ళే మార్గాన్ని స్పష్టంగా మరియు శాంతియుతంగా చేస్తుంది. పవిత్రమైన గురుశిష్య సంబంధంలో శక్తిపాతం అనేది అనుగ్రహం యొక్క అత్యున్నత రూపం. ఇది సాధకుడి అంతర్గత అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. గురునింద అంటే గురువును విమర్శించడం ద్వారా ఈ బంధం తెగిపోతే దాని ఆధ్యాత్మిక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మరియు వాటి నుండి కోలుకోవడానికి చాలా సమయం మరియు కఠినమైన శ్రమ అవసరం కావచ్చు. శక్తిపాతం అంటే కేవలం బోధించడం మాత్రమే కాదు, అది గురువు నుండి శిష్యునికి ఆధ్యాత్మిక శక్తిని లేదా చిత్ శక్తిని నేరుగా బదిలీ చేయటం. అంటే
శక్తిపాతం అంటే భగవంతుని కృప యొక్క అవతరణ అవుతుంది. ఈ కృప అనేది గురువు యొక్క కంటి చూపు, స్పర్శ, మాట లేదా సంకల్పం ద్వారా కూడా జరగవచ్చు. ఇది వెన్నెముక అడుగు భాగంలో నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పడానికి సహాయపడుతుంది. శక్తిపాత బంధం నిష్కపటత్వం మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి గురువును విమర్శించడం అనేది ఒక అడ్డుగోడలా పనిచేసి కృపా ప్రవాహాన్ని నిరోధిస్తుంది. ఎవరైనా గురునిందలో నిమగ్నమైనప్పుడు అది వారి అంతరంగాన్ని మూసివేసి వారు పొందే ఆధ్యాత్మిక శక్తిని గ్రహించకుండా ఆపుతుంది. కులార్ణవ తంత్రం వంటి ప్రాచీన గ్రంథాలు నిరంతర గురునింద దుర్మయ మరణానికి లేదా ఆధ్యాత్మిక వినాశనానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే ఇది అత్యున్నత కృపకు ద్రోహం చేస్తుంది కాబట్టి. ఒక సాధకుడు తాను విమర్శకు లేదా అగౌరవానికి గురయ్యానని గ్రహిస్తే అనుగ్రహ ప్రవాహాన్ని పునరుద్ధరించడంలో సహాయపడటానికి ఆధ్యాత్మిక సంప్రదాయాలు ప్రాయశ్చిత్తం లేదా ప్రాయశ్చిత్తాన్ని ఆచరించే మార్గాలను చెబుతున్నాయి. మీ తప్పును నిజాయితీగా ఒప్పుకోవడం ద్వారా హృదయపూర్వక పశ్చాత్తాపంతో ప్రారంభించండి. దాన్ని పునరావృతం చేయనని గట్టిగా వాగ్దానం చేయండి మరియు భవిష్యత్తులో దానికి మీరే జవాబుదారీగా ఉండండి. ప్రతిక్రమణ కోసం గురువును దర్శించి క్షమాపణ కోరడానికి ప్రయత్నించండి. ఒకవేళ గురువు అందుబాటులో లేకపోతే ప్రతిక్రమణ విధిని ఉపయోగించి మనస్ఫూర్తిగా మానసికంగా క్షమాపణ చెప్పండి. ప్రతికూల కర్మను తొలగించుకోవడానికి మరియు గురువుతో మీ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రతిరోజు గురువు నామాన్ని లేదా ఇచ్చిన మంత్రాన్ని జపించండి మరియు దీనిని ఒక క్రమమైన అలవాటుగా చేసుకోండి. గురు సేవలో, విద్యా సంబంధిత కార్యక్రమాలలో లేదా సమాజ సేవలో సంపూర్ణంగా పాలు పంచుకోండి. మీ కర్మలో మీ అహాన్ని శుద్ధి చేయడానికి మరియు యోగ మార్గం పట్ల మీ నిబద్ధతను బలపరచడానికి సహాయపడాలి. అలాగే మీరు ఉన్న ప్రదేశంలో ఇతరులు మీ గురువును విమర్శిస్తుంటే మీ ఆధ్యాత్మిక పురోగతిని కాపాడుకోవడానికి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోండి లేదా వారి మాటలు వినకుండా దృఢంగా ఉండండి. శిష్యులు చేసే తప్పుల గురించి ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నది ఇంతే. ఇది మీలో కనీసం కొంతమందికైనా సహాయపడుతుందని ఆశిస్తున్నాను.